ప్రాజెక్టుల విషయంలో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. కేసీఆర్ భవిష్యత్తు నాయకుడంటూ జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమన్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణం వైఎస్ఆర్ పాలనలో జరిగిందే, అదే నిజాన్ని జీవన్ రెడ్డి ఎలా మర్చిపోతారని ప్రశ్నించారు. వైఎస్ఆర్ చేసిన పనులను జీవన్ రెడ్డి బీఆర్ఎస్ ఖాతాలో చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో కాంగ్రెస్ పార్టీలోనే ఉండి అదే పార్టీని విమర్శించిన చరిత్ర జీవన్ రెడ్డిదని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. నిర్మాణం చేసినప్పుడు ఇదే బీఆర్ఎస్ నాయకులు తెలుగుదేశం ఉన్నప్పుడు ఎందుకు ఈ వరద కాలువ బొందల గడ్డ కోసమా అన్నప్పుడు మీరు వారికి వ్యతిరేకంగా విమర్శించి ఈరోజు వైఎస్ఆర్ రైతుల కోసం వరద కాలువ నిర్మాణం చేస్తుంటూ ఎస్ఆర్ఎస్పీ ద్వారా చెప్పని అనేక మార్లు ఈ నాయకుల తీరును మీరు ఖండించిన మీరు ఈ రోజు వరద కాలువ జీవనదిలో ఉంది, దానికి కేసీఆర్ గారు రూపం ఆలోచన చెప్పంటే జీవన్ రెడ్డి గారు మిమ్మల్ని ఏమనాలని అడుగుతాం. ఇది వాస్తవాలకు దూరంగా మీ ప్రసంగం కాదా అని అంటున్నా. వాస్తవం వైఎస్ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు వరద కాలువ నిర్మాణం అయింది. 2012 సంవత్సరంలో వరద కాలువలో ఎస్ఆర్ఎస్పీ ద్వారా నీళ్లు తీసుకుని వచ్చింది. కాళేశ్వరం నుంచి మీరు తీసుకొచ్చినామంటారు, అది రివర్సింగ్ పంపింగ్ ద్వారా పంప్ హౌజులు కడితే కట్టిరో మీరు. కానీ ఇప్పుడు ఆ కాళేశ్వరం ఎక్కడుందో అంటున్నా. కాళేశ్వరం కుంగిపోయింది, ఆయన ఒకటి పగిలిపోయింది. ఇంత అసమర్థత ప్రభుత్వాన్ని చూడలేను, ఎందుకు ఈ 2.5 సంవత్సరాలు నిర్మాణం చేయాలంటున్నారు. అసమర్థత ప్రభుత్వం మాది కాదు, అసమర్థత అవినీతి అక్రమాలతో నిర్మాణం చేసినటువంటి నీ బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆలోచనతో కుంగిపోయినటువంటి సందర్భంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు NDSA మేము చెప్పేదాకా నిర్మాణం చేయొద్దని చెప్పని బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే చెప్పిన సందర్భాన్ని పురస్కరించుకుని ఆగినవే తప్ప మాకు నిర్మాణం చేయాలని లేదు, నిర్మాణం చేయాలని లేనటువంటి ఆలోచన